ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కాచుకోనుంది అలిమేలు. కీటకాల శబ్దం తగ్గి మధ్యరాత్రి, కుక్కల గోల తగ్గి మధ్యరాత్రి తరువాతే కొంచెం నిద్ర వచ్చింది. ఒకే గంటలోపు మెలకువ కూడా వచ్చేసింది. కానీ బయట భయంకరమైన చీకటి. ఈ టైంలో లేచెళ్ళి పళ్ళు తోముకుంటే గొణుగుతాడు మార్తాండం. ఏంటమ్మా ఇది? ఇంకా తెల్లారలేదు. నేనే నిద్రరాక దొర్లి దొర్లి ఇప్పుడే కొంచెం కళ్ళు మూశాను. ఇలా లేపేస్తున్నావే? పోమ్మా అని నీరసమైన స్వరంతో అతను చెప్పేది వింటే ఆమెకు వెంటనే గుండె కరిగిపోతుంది. పాపం కొడుకు. ఉత్సాహంగానే ఐటీఐ చదివాడు. తెలివిగలవాడే. ఎలాంటి టూవీలర్ అయినా మొత్తం ఊడదీసి సరిచేసి రెడీ చేసేస్తాడు. 2 సంవత్సరాలు హోండా కంపెనీలో చేరి పని నేర్చుకున్నాడు. సొంతంగా వర్క్షాప్ పెట్టాలని 7 సంవత్సరాలుగా దానికోసమే చెప్పులు అరిగేలా చుట్టాడు. ఒక ఫలితమూ దక్కలేదు. నగరపుర బ్యాంకు, గ్రామీణ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంక్, బిజినెస్ లోను, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోను అంటూ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వడ్డీ ఎక్కువగా అడుగుతున్నారు. ట్యాక్స్ కట్టిన గత 3 సంవత్సరాల రిటర్న్ అడుగుతున్నారు. ఏదో ఒక ఆస్తి తాకట్టు అడుగుతున్నారు. ఎక్కడికెళ్తాడు బిడ్డ? ఆమె మాత్రం ఎక్కడికి పోగలదు? భర్త చనిపోయి 25 సంవత్సరాలయ్యింది. కన్నబిడ్డను పస్తు పడుకోబెట్టకుండా స్కూలుకు పంపటమే పెద్ద సవాలుగా ఉండేది. ఒంటరి మనిషిగా అడవి, తీరం అని తిరిగి మిల్లులో నడుం విరగ బియ్యం మూటలు మోసి గౌరవముగా జీవించటమే పెద్ద సాహసంగా ఉండేది. ఉన్న ఈ పూరిల్లు అత్తగారి కాలం చోటు. అది బీడుభూమి. తడికెల ఇల్లు. పట్టా పత్రము అంటూ పాత మురికిపడిన కాగితం ఒకటి ఉన్నది. దాన్ని తీసుకువెళ్ళి చూపిస్తే హేళనగా నవ్వుతున్నారు. మొదట ఇంటిని నీ పేరుకో కొడుకు పేరుకో మార్చుకొని రావమ్మా, తర్వాత చూద్దామంటూ ఖచ్చితంగా చెప్పేశారు. తూర్పున ప్రకాశమైన ఉదయం వచ్చేసింది. ఇది ముఖ్యమైన రోజు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్మాల్ ఇండస్ట్రీ విభాగం గ్రామంలో బ్యాంకులు తెరిచి 30 సంవత్సరాల లోపు ఉన్న టెక్నికల్ చదువుకున్న యువకులకు అప్పు ఇవ్వబోతారట. 3 నెలలుగా పనిచేస్తున్నది కొత్త బ్యాంకు. ఊర్లో 3-4 అప్పు తీసుకొని పనిచేయటం మొదలుపెట్టారు. మార్తాండం కూడా అత్యంత చలాకీగా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాడు. వాళ్ళడిగిన పేపర్లన్నీ ఇచ్చాడు. ఏదో బ్లూ ప్రింట్ అట. కొత్త వ్యాపారం మొదలు పెట్టటానికి ప్లాన్ అట. విజయవాడకు వెళ్ళి ఏదో ఒక ఇంజనీరింగ్ ఆఫీస్ ద్వారా దాన్ని రెడీ చేసుకొని తీసుకువచ్చి అప్పగించాడు. అయినా కానీ ఇదిగో అదిగో అంటూ తిప్పుతున్నారు. ఎలాగైనా ఒక రోజు లోను డబ్బు వచ్చేస్తుంది. అందులో ఆమెకు సందేహమో అనుమానమో లేదు. విజయవాడ కనకదుర్గ వదిలిపెట్టదు. కులదైవం వెంకటేశ్వర స్వామి కూడా వదిలిపెట్టడు. తన ఆందోళనంతా మార్తాండం గురించే. అతను ముందులాగా లేడు. నిరాశపరుడయ్యాడు. 7 సంవత్సరాలు తిరిగాడు. ఓటమి అతన్ని తలకిందలు చేసింది. వయసు పెరుగుతున్న కలత అతన్ని పీడిస్తోంది. కంటున్న కలకు తాను అర్హుడినా కాదా అనే మానసిక ఒత్తిడి అతన్ని గుచ్చుతోంది. అదే ఆమెను చాలా కష్టపెడుతున్నది. రాజులాగా గంభీరంగా ఉంటాడు మార్తాండం. అమ్మా, ఈ పరిస్థితి మారుతుంది. నేను మారుస్తాను. నా షాపు మెల్లగా పెరిగి పెద్దవుతుంది. నలుగురిని ఉద్యోగంలో పెట్టుకొని సంతోషంగా బతుకుతాను. నన్ను చూసి నువ్వు గర్వపడేలాగా ఎదుగుతానమ్మా అంటూ నవ్వుతూ చెప్పాడు. అలాగే కళ్ళు నీళ్లను ధారలాగా వచ్చేంతగా మన కడుపున ఇలాంటి ఒక ముత్యం వచ్చి పుట్టిందే అని గర్వపడుతుంది. ఎవరి కళ్ళు పడినాయో, ఎవరు నోరు పెట్టారో ఇలా. తడిసిన గుడ్డలా ముడుచుకొని పడుకున్నాడు. ఈరోజు ఎలాగూ లోను డబ్బు ఇచ్చేస్తామని బ్యాంకులో చెప్పి పంపించారు. కానీ ఉత్సాహంగా ఉండవలసిన వాడు చప్పబడిపోయి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. నాయనా, లేరా అబ్బాయ్, 10 గంటలకల్లా రమ్మన్నారు కదా, అంతలోపు టిఫిన్ కాఫీ తిని రెడీ అవ్వవయ్యా అని లేపింది. ఏదో గొణుగుతూ మెల్లగా వెళ్ళవచ్చమ్మా, తొందర లేదు అన్నాడు. ఎందుకయ్యా అలా చెప్తున్నావు? నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కబోతుంది రాజా, సంతోషంగా వెళ్ళిరా అన్నది. నువ్వేంటమ్మా నన్ను పొద్దున్నే విసిగిస్తున్నావు? నాకు విరక్తి పుట్టేసిందమ్మా. ఎంతో ఉత్సాహంగా ఎన్ని బ్యాంకులు ఎక్కి దిగుంటాను, ఎన్ని సొసైటీల మెట్లు మీద నిలబడుంటాను. లేదు 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 అన్న సమాధానం తప్ప ఇంకేదీ వినలేదు.
నీకు తెలియదా ఏమిటి? వాకిట్లో పక్కింటి రాజ్యమక్క పిలవటం వినబడ వెళ్ళి చూసొచ్చింది అలిమేలు. నాయనా, ఇక్కడ ధన్వంతరి మండపంలో భవిష్యత్తు గురించి చెప్పే స్వామీజీ వచ్చున్నారంట. ఆయన ఎప్పుడూ హిమాలయ పర్వతాలలోనే ఉంటారట. ఇప్పుడు మన ఊరికి వచ్చారు. రాజ్యమక్క ఆసక్తిగా పిలుస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు అన్నది అలిమేలు. సరేనమ్మా, త్వరగా వచ్చేయి వేగంగా వెళ్ళింది అలిమేలు. అద్దం ముందు నిలబడ్డాడు మార్తాండం. దువ్వెన తీసి తల దువ్వుకోటానికే మనసు లేదు. భారంగా గుండె బరువుగా ఉన్నది. ఇదేలాగా ఎన్నెన్ని చోట్లకు పరిగెత్తి వెళ్ళాను. కొండనే ఎత్తి పారేయగలిగేంత ఉత్సాహం ఉండేదే. చంద్రుణ్ణి పట్టేయగలననే నమ్మకం ఉండేది. ఈరోజు అవన్నీ ఎక్కడా, ఎందుకు పోయినాయి? ఎవరో కావాలనే ముఖం మీద గుద్దినట్టు ఇన్ని సంఘటనలు ఎందుకు ఓటమిని ఇచ్చినాయి? తలుపును వేగంగా తోసుకొని పెరుగెత్తుకు వచ్చింది అలిమేలు. నాన్నా, ఏది నీ మొహం చూపించు. విభూది పెడతాను. ఇకపై ఒక్క బాధ కూడా లేదు నాన్నా. నిన్ను పీడిస్తున్న శని ఈ వారంతో పోతుందట. ఇకంతా మంచి కాలమేనట అని చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఏంటమ్మా చెబుతున్నావు? నువ్వు మాట్లాడేదంతా కొత్తగా ఉంది. శని, అది ఇది అంటూ. అవును బాబు, ధన్వంతరి స్వామీజీ దగ్గర నీ గురించి చెప్పాను. అబ్బాయి మంచి చదువుకున్నాడు. తెలివిగలవాడు. ఇంకా అతనికి సరైన గది తలుపు తెరుచుకోలేదు అని ఏడ్చాను. ఆయన నువ్వు పుట్టిన తేదీ, పేరు, ఊరు అన్నీ అడిగారు. చెప్పాను. కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ఏవో లెక్కలు వేసుకొని నీకేళ్నాటి శని పట్టుకుందట. ఇదిగో ఈ వారంతో ముగిసిపోతుందట. వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తుందట. కలత చెందకు అన్నారు. నాకు ఒళ్ళు జలధరించింది. అబ్బాయ్, ఆ శని నిన్ను పట్టుకున్నందువలనే మొదలుపెట్టిన పనంతా ఓటమి అయ్యింది. ఇప్పుడది వదిలి వెళ్ళిపోయింది ఏళ్నాటి శని. చూడు, ఈరోజు నీకు లోన్ దొరుకుతుంది. ఇక నీకంతా విజయమే అన్నది అలిమేలు. మొదట్లో ఆశ్చర్యపోయాడు. తర్వాత నవ్వాడు మార్తాండం. తల దువ్వుకొని ఉత్సాహంగా బయలుదేరాడు. వర్క్షాప్కు కొత్త పేరు పెట్టబోతున్నానమ్మా. అలిమేలు అమ్మా, వర్క్షాప్ నీ పేరే. వస్తానమ్మా అన్న అతని స్వరంలో ఆనందం తుళ్ళింది. ఏమిటి అలిమేలు, ఏమిటేమిటో చెప్పావు? మనం చూసిన స్వామీజీ మామూలు స్వామీజీనే కదా. భవిష్యత్తు చెప్పే అతను జాతకం చూసే ఆయనే కాదే. ఇన్ని సంవత్సరాలలో నువ్వు అడవి తీరం అంటూ కుస్తీ పడతావు. రోజు తిది అన్న అమ్మవారికి పొంగలి చేస్తావు, అంతే కదా అన్నది రాజ్యమక్క. అవునక్క. కొడుకిలా నీరసంగా నిరాశపరుడుగా పడుకొనుండటం చూసి నా మనసంతా గజిబిజిగా ఉంది. బుర్రకథలలో విని ఉన్నాం కదా, మనిషి ఏది పోగొట్టుకున్నా ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అని. దాన్ని కొడుక్కు తిరిగి అందించటానికి ఈ శని జరిగే విషయాన్ని పట్టుకున్నానక్క. వాడు పూర్తిగా నమ్ముతాడో లేడో, ఏదో ఒక ఆనందం దొరికుంటుంది కదా, దాంతో సమాధానం అయ్యుంటాడు కదా. మనసే కదా అక్క అంతా. ఇప్పుడది బలం పొంది వాడిని ఉత్సాహంతో పని చేయనిస్తుందక్క అన్నది అలివేలు. ఆశ్చర్యంతో నవ్వింది రాజ్యమక్క. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.